అయ్యో ఏమైంది ఇందు ఇట్లా అయిపోయినావు గలీజ్ గా జొల్లుగా అరుస్తుంది తుడుచుకో బా మగాళ్ళని చూస్తే చాలు వీళ్ళకి ఫస్ట్ టైం ఇందుని మేకప్ లేకుండా చూస్తున్నాను ఆయన ఒక్కసారి అద్దంలో చూసుకొని కాజల్ ఇట్లా కారింది మేకప్ లేడీస్ కి అవసరం కాబట్టి ఆవిడ పోయింది. ఇంకా ఏషియన్ పెయింట్లు సింగిల్ కోటింగ్ డబుల్ కోటింగ్ ఇవన్నీ చేయడానికి మినిమం 3-4 గంటలు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పక్కన ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉండాలి కదా. ఈ రోజు నా పక్కన యాంకరింగ్ ఎవరు చేస్తారు? ధైర్యంగా ఎత్తున్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకు రానా. వాట్స్ నేమ్? సుధా. సుధా. వాళ్ళకి మన స్టైల్లో హాయ్ చెప్పే ఒకటి నేర్పి అన్న, కొత్త యాంకర్ ని కదా. హాయ్ చెప్పు నాన్న. హాయ్ వేరేలాగా కింది కొంగి చెప్పలేవు. ఒకసారి మన స్టూడెంట్స్ కి హాయ్ చెప్పు ఎనర్జెటిక్ గా. హాయ్ స్టూడెంట్స్. ఈ రోజు పందుల పెంపకం రవి సుధా ఈ రోజు యాంకరింగ్ చేస్తున్నారు. మీకేం ప్రాబ్లమా? నో ప్రాబ్లం. వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు కాబట్టి ఫస్ట్ మన పద్యాల కవితలా లేకపోతే డైలాగ్లా ఏం చెప్పనికి రెడీ అయ్యారు? డైలాగ్సా? రెచ్చిపోండి. ఆహా ఒక హాయ్ చెప్పొచ్చు కదా. కొత్త యాంకర్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. హాయ్. ఈమె తేడానా ఏమే అమ్మాయి కదా హాయ్ చెప్తుంది. రవి బాబా పక్కన ఉంటే అందరు అలాగే అయిపోతారు. సుధా ఒక సినిమా హీరోయిన్ లాగా ఉంది. ఏ సినిమా హీరోయిన్ లాగా? నేను చెప్పాలనా? అనుష్క లాగా లేదు? ఓ అన్న మరి ఘోరం అన్న హైట్. అదే ఘోరమే. అది బాహుబలిలో పుల్లలు ఏరుకున్న అనుష్క లాగా లేదు అంటున్నా. చెప్పునా. ఎంటర్టైన్మెంట్ అనేది మనం చూసే షోలలో ఉంటుందేమో కానీ రవి అన్నకు మాత్రం బ్లడ్ లోనే ఉంటుంది. అది కూడా టన్నులు ఉంటుందిరా. నువ్వు సలాం కొట్టినావా నా పక్కన? ఓకే నెక్స్ట్ నానా. Hi Ravi Anna. హాయ్ లడ్డానా. If you are top in anchoring, Ravi is the dad of anchoring. సింపుల్ చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్. కూర్చోరా. నెక్స్ట్. హాయ్ అన్న. నీ అంత అందమైన అబ్బాయి నేను ఇంతవరకు చూడలేదురా. అందుకే మా సుధా నిన్ను ప్రపోజ్ చేస్తుందిరా. ఇగో అది బస్ స్టాప్. మెల్ల నడుచుకుంటూ పోయి హాయ్ అని పరిచయం పెంచుకొని ఐ లవ్ యూ అని చెప్పాలి. అబ్బాయిల్ని అమ్మాయిలు ఎలా పొగుడుతారో చూస్తాం. ఓకేనా? రెడీయా? బాగా పొగడాలి. రెడీ యాక్షన్. 86 బస్ ఎప్పుడు వస్తుంది? రాత్రి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మారట్పల్లి. ఏ కాలేజ్? మా కాలేజ్. ఎక్కడో చూసినా మిమ్మల్ని. మా ఇంటి దగ్గర చూసినట్టున్నాం. మా ఇంటి దగ్గర ఎక్కువ ఉంటా. అన్న సపోర్ట్ చేసలేడు అన్న. ఇద్దరు పంచగుట్టలు అడుక్కునేటోళ్ళు మాట్లాడుకుంటా. నీ క్వశ్చన్లు అట్లున్నాయి, ఆడ ఆన్సర్లు అట్లున్నాయి. నువ్వు అడిగిన దానికి చెప్తున్నాడు. ఇంకేం చెప్తాడు? నీకు వాడు కావాలి కదా, పోయి పరిచయం పెంచుకో. రెడీ టేక్ 2 యాక్షన్. మీ పేరు? రఘు. మిమ్మల్ని ఎక్కడో చూసినా. ఎక్కడ చూసిన? కలలో. ఎప్పుడు పంటనే ఉంటది, కళలు వస్తూనే ఉంటాయి. లేదు ఐ లవ్ యూ. సారీ నేను ఆల్రెడీ రిలేషన్ లో. చెయ్యి దొబ్బాయి. ఏం చేసినావు అక్క? పోయి మంచిగా ప్రపోజ్ చే. ఐ హేట్ యు నేను అన్న. పొగడమన్నా ఫస్ట్. పోయి నువ్వు నా కళ్ళకు వచ్చినావు ఐ లవ్ యూ అని చెప్తే అబ్బాయిలు పడిపోతారా? ఇప్పుడు వాడు ప్రపోజ్ చేస్తాడు. అదే బస్ స్టాప్ లో వాడు పరిచయం పెంచుకుంటాడు. ఎట్లా నువ్వు ప్రపోజ్? పోయి బస్ లో నిల్చోపో. 86 కావాలి కదా నీకు? 86 వస్తుంది పో. ఆడోడా? అరే ఇటు రారా. మొగోళ్ళగా నాడు, మొగోళ్ళగా అప్రోచ్ అవ్వు. పో బస్ స్టాప్ లో ఉందా అమ్మాయి, పో. హలో. హలో. ఏం పెడుతుంది మమ్మీకి ఇంత మంచిగా తయారవుతున్నావు రోజు? మీ పేరు? మీకెందుకు? రే ఇటు రారా. నువ్వు మొగోడు అని ఏం చూసుకో నీకు నమ్మకం రా. ఒక అమ్మాయితోనే నార్మల్ గా మాట్లాడలేకపోతున్నావు. ఏమైందిరా నీకు? నెక్స్ట్ పేషెంట్. కొన్ని షోలు చూస్తే మేము మాత్రమే నవ్వుతామేమో, కానీ మా సూపర్ మచ్చి చూస్తే స్టేట్ మొత్తం నవ్వుతాం. ఓకే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్లీ డైలాగ్. సో ఇప్పుడు టీమ్ రవి అండ్ టీమ్ ఇందు, టీమ్ మ్యాండీ, టీమ్ సుధా. సో ఇక్కడ అక్కడ రావాలి అని అంటే మీలో టాలెంటెడ్ ఫెలోస్ ఎవరు? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు.